ఒకరోజు నారద మహర్షికి ఒక చాలా అనుమానం కలుగుతుంది. ఈ నారాయణి నామము పఠించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని వెళ్ళి నారాయణ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. స్వామి ఏంటి లాభము అంటే, సరే ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు భూలోకంలో ఒక చిన్న కీటకం ఇప్పుడే పుట్టింది, దాన్ని వెళ్ళి అడుగు చెప్తుంది అంటే అక్కడికి వెళ్ళి అడుగుతానే ఆ పేరు వినగానే అది అలా గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. తర్వాత వచ్చి ఇలా జరిగింది అంటే, సరే ఇప్పుడే ఒక దూడ జన్మించింది గోకులంలో, అక్కడికి వెళ్ళి అడుగు అంటారు. అలా చేస్తే ఆ దూడ కూడా చనిపోతుంది. అతను బాధపడుతూ వచ్చి ఏంటి స్వామి ఇలా జరుగుతుంది అంటే, సరే ఇప్పుడు ఒక చిన్న శిశువు జన్మించాడు రాజుకి, అతన్ని వెళ్ళి అడుగు అంటే, అమ్మో నేను అడగను, అందరూ చనిపోతున్నారు నేను అడిగితే అంటే, నువ్వు వెళ్ళి అడుగు నీకేం పాపం రాదు అంటే, అప్పుడు వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే ఆ బాబు ఒక్కసారిగా పెద్దవాళ్ళలాగా కిలకిల నవ్వేసి, ఇంకా ఏం చెప్పాలి నేను నారాయణ మహత్యం గురించి, నేను చాలా పాపాలు చేసడం వల్ల నాకు కీటక జన్మ వచ్చింది, నువ్వు అలా నారాయణ మాట నా చెవి నుంచి వినపడగానే నా చెవిలో నేను ఆ జన్మ పోయి నాకు ఆవు జన్మ వచ్చింది, మళ్ళీ నువ్వు అలా వచ్చి నన్ను అడగగానే మళ్ళీ ఆ పేరు వినగానే నాకు మానవ జన్మ, ఈ రాజుకు పెద్ద కుమారుడుగా పుట్టాను, ఇంకా ఏం కావాలి చెప్పండి, నారాయణి మహత్యం ఏమని చెప్పాలి, ఇంతకన్నా ఏం చెప్పాలి అంటాడు. పేరు వినడం వల్లే ఇంత జరిగిందంటే ఇంకా ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఎంత పుణ్యం వస్తుందో మీరే ఆలోచించండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయన్ని తలుస్తూ మన పాపాలని తొలగించుకొని మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.